హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లాస్లో లింగింగ్తో అయితే పడుకొని ఉంటుంది. తను సడన్ గా లేచి చూసే వరకు తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా కనపడతా ఉంటది. అందరూ క్లాస్ లో ఆడుకుంటూ కనపడతా ఉంటారు. వాళ్ళందరినీ చూసైతే తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఉంది అని అనుకుంటది. అంతలో పక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి లింక్వాయిల్ లేవు అని చెప్పి లేపుతా ఉంటది. లేస్తది. లేచిన తర్వాత ఇదంతా కలా అనుకుంటది. నేను మిస్ వ్యాంగ్ రమ్మంటుంది, మీ మదర్ వచ్చిరంట మాట్లాడడానికి అని చెప్తది. అది విని తొందరగా బయటికి అయితే వెళ్తుంది. ఇంకా బయటికి అయితే వచ్చి వాళ్ళ మదర్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటది. అప్పుడు ప్రిన్సిపల్ అనే మాటలన్నీ వినపడతా ఉంటాయి. తను ఆల్రెడీ 10th క్లాస్ కి వచ్చేసింది. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. తను ఇంకా లెటర్స్ రాయడం అయితే ఆపేయాలి అని చెప్తది. ఇంకెందులో లింగింగ్ తో వాళ్ళ మదర్ అయితే బయటికి వచ్చేస్తుంది. కొట్టడానికి వెళ్తుంది కానీ కొట్టదు వాళ్ళ మదర్. కొట్టకుండా ఇంకా పద వెళ్దాం అని చెప్పేసి అయితే తీసుకొని ఒక ప్లేస్ కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ చెప్తుంది, నీకు ఇంకా లెటర్స్ రాయాలి అని ఉంటే మాత్రం అదేదో ఇంట్లో రాయి, స్కూల్లో రాయకని చెప్తది. అయినా మిస్టేక్ అంతా మాదే. నీ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు కదా, సారీ అని చెప్తది. నీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండాల్సింది, ఇక్కడ స్ట్రక్ అయిపోయినావు అని చెప్తది. అది విని లింగింగ్ తో అంటది, ఈ ప్లేస్ ని నిన్ను ఎప్పటికైతే విడిచిపెట్టను, ఈ రెండు నా ఫేవరెట్ అని అంటది. అది విని వాళ్ళ మదర్ నిజమా అంటే అవును అని చెప్తది లింగింగ్ తో. ఇంకా వాళ్ళ మదర్ చెప్తది, నువ్వు ఇంకా ఓల్డ్ షెల్ నుంచి అయితే బయటికి వచ్చేయాలి అని. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత క్యాక్సీ కోసం అయితే లింగింగ్ తో లెటర్స్ రాస్తా ఉంటది. మన ఇద్దరం కలిసి 7 years అవుతుంది. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఆ లైఫ్ నచ్చిందా? ఇంక ఇక్కడ వాటర్ టవర్స్ అయితే ఇప్పుడు లైట్ రావట్లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నువ్వు ఎప్పుడైనా మళ్ళీ కొంచానికి వచ్చినావు అనుకో, ఆ చీకట్లో నువ్వు దారి తప్పిపోతావేమో అనిపిస్తా ఉంటది. ఇంకా మన ర్యాబిట్ చుండ్లు ఉంది కదా, అదైతే చనిపోయింది రీసెంట్ గా. దాన్ని అయితే మౌంటైన్ పీక్ లో మన ఇద్దరం కలిసి సన్సెట్ చూసే దగ్గర అయితే పాతి పెట్టినా అని చెప్తది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళేటప్పుడు తొందరగా టిఫిన్ అయితే చేసేసి వెళ్తుంది. వెళ్ళేవరకు సడన్ గా తను బయట ఉన్నప్పుడే కాల్ వస్తున్నట్టు వినపడుతుంది. ఎవరా అని చెప్పి వచ్చి ఆన్సర్ చేసే వరకు వాళ్ళ ఫ్రెండ్ అయితే మాట్లాడుతుంది, నువ్వు ఇంకా క్యాక్సీకి లెటర్స్ రాస్తున్నావా, అది కూడా అంత పెద్ద లెటర్ ని అతన్ని కాంటాక్ట్ చేయొద్దని చెప్పినా కదా, ఎందుకు చేసినావని అడుగుతుంది. ఎందుకు అతను అంత బిజీగా ఉన్నాడా అనేసి అని అడుగుతుంది. లింగింగ్ తో ఒక చిన్న లెటర్ కూడా చదవలేకపోతున్నాడా అని అంటది. అతను తన లైఫ్ లో ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయి, సో నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్తాది. అంతలోపు వాళ్ళ ఫ్రెండ్ వెనకాల నుంచి వచ్చి ఆమెకి ఇప్పటికైనా నిజం చెప్పేసి అని అంటాడు. అనగానే వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ పెట్టేస్తుంది. లింగింగ్ ఏమో ఏంటి ఆ నిజం చెప్పు అని అంటూనే ఉంటది. మళ్ళీ కాల్ బ్యాక్ అయితే చేస్తుంది ఆ నెంబర్ కి. కానీ అక్కడ మాత్రం ఎవరు కాల్ అయితే ఆన్సర్ చేయరు. ఇంకా లింగింగ్ టోకి అయితే కాల్ ఎవరు ఆన్సర్ చేయకపోతే చాలా చిరాకు వస్తుంటది. ఇంక ఇక్కడ వీళ్ళ స్కూల్లో అయితే గొడవ అయితే ఉంటది లింగింగ్ తో పంపించిన లెటర్ కోసం. ఇంక ఇక్కడ లింగింగ్ తో అయితే చాలా ఫాస్ట్ గా రన్ చేస్తూ వస్తుంటుంది. చిన్నగా అయితే ఇంకా రోడ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. తనైతే ఇంకా బస్ ఎక్కేద్దామని చెప్పేసి అని టైం చూసుకొని అయితే ఇంకా ఎక్కేస్తుంది. వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్దామని చెప్పి బస్ లో కూర్చొని మళ్ళీ తన చిన్నప్పటి డేస్ అయితే గుర్తు చేసుకుంటది. హిల్ టాప్ లో నించొని క్యాక్సీకి బాయ్ చెప్పడం, క్యాక్సీ కూడా మళ్ళీ తిరిగి వస్తా అని చెప్తాడు కదా, అవన్నీ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటది బస్ లో కూర్చొని. తినకి బస్ పడకపోయేసరికి చాలా నాషియా ఫీలింగ్ వస్తుంటది. అది చూసి ఒక ఆమె అయితే ఆరెంజ్ పీల్ ఇస్తుంది. ఈ పీల్ అయితే స్మెల్ చేస్తా ఉండు, అలా అయితే నీకు నాషియా ఫీలింగ్ రాదు అని చెప్తుంది. లింగింగ్ తో అయితే అది తీసుకొని చిన్నగా స్మెల్ అయితే పీల్చుకుంటా ఉంటది. అందులో తనకి ఇంకా వామిట్ సెన్సేషన్ ఒక స్టాప్ దగ్గర ఆగి వామిట్ అయితే చేసేస్తుంది. మళ్ళీ వెంటనే మ్యాప్ అయితే చూసుకొని అక్కడ స్టాప్ లో ఇంకో బస్ అయితే ఎక్కి ఇంకా స్కూల్ కి అయితే రీచ్ అయిపోతుంది. తను ఇక్కడ స్కూల్ కి వచ్చే వారికి చాలా మంది పిల్లల మాటలు తినకి వినిపిస్తా ఉంటాయి. ఎవరో ఒక అమ్మాయి క్యాక్సీకి అయితే ఇట్లా లెటర్ రాసిందంట, కుంషాన్ లో ఉంటుందంట ఆమె. అలా ఆ లెటర్ అయితే మొత్తం పాస్ ఆన్ అవుతుండే క్లాస్ లో. ఆ లెటర్ గురించి అయితే క్యాక్సీ ఇంకా ఫెయిలింగ్ క్లాస్ లో అయితే చాలా ఫైట్ చేస్తురు అని అంటా ఉంటారు. ఇవన్నీ మాటలు అయితే లింగింగ్ తో వింటా ఉంటది. విని ఇంకా ఫాస్ట్ గా తొందర అయితే ఇంకా లోపలికి వెళ్ళాలని అనుకుంటది. లింగింగ్ తో పాత ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బయటికి వెళ్తుంటారు. అది చూసి లింగింగ్ తో అయితే వాళ్ళని పిలుస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అంటాడు, మనల్ని ఎవరో పిలిచినట్టు అనిపించింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటే తనైతే ఇక్కడికి రాదులే, మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. లింగింగ్ తో ఇక్కడ నుంచి ఒక అతను వచ్చి అడుగుతాడు, నువ్వు ఈ స్కూల్ కాదు కదా, యూనిఫామ్ కూడా మాది కాదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు లింగింగ్ తో చెప్తుంది, నేను 11th స్టాండర్డ్ చదువుతున్నాను, వేరే ఫ్రెండ్ ని కలవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినా అని చెప్తుంది. అప్పుడు అతను అంటాడు, ఎవరిని క్యాక్సీని కలవడానికి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావా అని అంటారు. అప్పుడు ఏమంటది, నువ్వే కదా లింగింగ్ తో అంటే, ఆ లెటర్ అంతా రాసింది నువ్వే కదా అనేసి అని అంటది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఆ లెటర్ అంతా నిజమే నా నన్నలోపు అంతలోపు అక్కడికి క్యాక్సీ వస్తాడు. నేను ఫాలో చేసుకుంటే అమ్మాయి ఇక్కడ దాకా వచ్చింది అని చెప్తా ఉంటారు. నిన్ను ఎంత ట్రబుల్ చేస్తుందో అమ్మాయి కొంచెం కూడా తెలియట్లే అనగానే అక్కడ నుంచి చిన్న క్యాక్సీని అయితే చూస్తుంది. క్యాక్సీ కూడా చిన్నగా వెళ్ళి తన పక్కన అయితే నిల్చొని లైట్ గా అయితే స్మైల్ చేస్తున్నట్టు చేస్తాడు.
మళ్ళీ సీరియస్ గా ఫేస్ పెట్టి ఆమె ఎవరో నాకు తెలీదు అని చెప్పేసి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. లింగింగ్ తో అయితే షాక్ అయిపోయి అలానే చూస్తుండిపోతుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అతనికి మన కలవడం ఇష్టం లేదనుకుంటా అందుకే అలా వెళ్ళిపోయిండు అనేసి అని అనుకుంటారు. ఇంకా లింగింగ్ తో అయితే చాలా కోపం వస్తుంది. చాలా ఏడ్చి చాలా అయితే బాధపడుతుంది. అయితే ఏం చేస్తుందంటే అలానే ఏడ్చుకుంటూ ఒక హిల్ టాప్ దగ్గరకు వచ్చి అయితే ఒక గ్రిల్ పైనకైతే ఎక్కి కూర్చుంటది. అంతలో పక్కడికి ఒక ఆమె వస్తుంది. ఆమె వచ్చి అసలు ఇంత పైకి ఎందుకమ్మా ఎక్కినావు నువ్వు? ఏమైనా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా, లేదంటే ఇంట్లో ఏమైనా గొడవలా, ఎందుకు ఇది ఎక్కి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అని అంటది. అప్పుడు లింగింగ్ తో అంటది, అయ్యో నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటలేను అని చెప్పి చిన్నగా ముందు చూసుకొని భయపడి చిన్నగా అయితే ఆమె అయితే దింపుతుంది. ఇంకా తీసుకొని వెళ్ళైతే లోపల కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి ఒక హాట్ వాటర్ అయితే పోసిస్తుంది. పోసిచ్చి ఒక టీవీ షో అయితే ఆన్ చేసి ఇది చూడు చాలా బాగుంటది అని చెప్తుంది ఆమెకైతే. అప్పుడు లింగింగ్ తో క్యాక్సీతో వచ్చినప్పుడు చూసిన టీవీ షో అయితే గుర్తొస్తుంటది. తను టీవీ షో చూసి భయపడి తను కళ్ళు మూసుకొని క్యాక్సీ కూడా కళ్ళు మూస్తుంది. ఇప్పుడు అది గుర్తు చేసుకునే వారికి తనకి చాలా కోపం వస్తుంటది. ఇంకా తను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే తన జాకెట్ అయితే వేసుకుంటది. వేసుకొని ఆంటీ నేను ఇక్కడ నుంచి వెళ్తాను అనేలోపు ఆమె ఆగు నీకు ఒకటి చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ ఒక హిల్ పైన కూర్చోబెట్టి ఇది చూసిన స్టార్ ఫిష్ చూడు అని చెప్పేసి అయితే తనైతే తీసుకొచ్చిస్తుంది. ఇంక ఇక్కడ క్యాక్సీ కూడా లింగింగ్ టోన్ అయితే వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి ఈ హిల్ టాప్ పైన మొత్తం చూస్తా ఉంటాడు అనమాట. తను ఇంకా వెళ్ళిపోయింది నాన్న అనుకుంటాడు. అలా ఇంకా పైనుంచి కూడా చూస్తా ఉంటాడు. లింగింగ్ టైమ్ ఇక్కడే కూర్చొని హ్యాట్ పెట్టుకొని ఉంటది. క్యాక్సీ మాత్రం చూస్తూనే ఉంటాడు తన ఇంత తొందరగా వెళ్ళిపోయిందా అని చెప్పి. అంతలోపు ఇక్కడ క్యాక్సీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. వచ్చి మీ మమ్మీ అయితే కాల్ చేసింది, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తుందంట ఇక్కడికి అని చెప్తాడు. నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ దాకా ఫాలో చేసినావు అని అడుగుతాడు. నువ్వు కొంచెం అప్సెట్ ఉన్నట్టు అనిపించింది అందుకే వచ్చినానంటది. అంతలోపు క్యాక్సీకి కింద నుంచి మాటలు వినపడతా ఉంటాయి. ఆమె ఇక్కడ లింగింగ్ తోని పదా మనం వెళ్దాం అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తా ఉంటది. క్యాక్సీ అది పైనుంచి చూస్తా ఉంటాడు అనమాట. తను ఇంకా వెళ్ళలేదా ఇక్కడే ఉందా అనేసి అని అనుకుంటాడు. ఇంకా తను వెళ్ళిపోయింది చూసి క్యాక్సీ కూడా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. లింగింగ్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పేసి అయితే వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా తను వచ్చేది చూసి తొందరగా పైనుంచి అయితే కిందికి దుంకి ఆమె దగ్గరికి అయితే వెళ్తాడు. లింగింగ్ టోకి ఆ పైకి ఎక్కుతుంటే అనుకోకుండా కాలు బెనికినట్టు అవుతుంది. అయ్యి అలా పక్క కూర్చొని ఉంటది. అంతలోపు వాళ్ళ ఫ్రెండ్ రాగానే ఎవరు నువ్వు అనేసి అని అంటది. అతనేమో కోపం వచ్చి ఎవరు నేనా అని చెప్పి కొట్టడానికి వెళ్ళినట్టు దగ్గర దాకా అయితే వెళ్తాడు. నీ కాలు బెనికినట్టుంది రా నేను ఎత్తుకొని తీసుకెళ్తా అనేసి అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. లింగింగ్ టైమో నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటున్నా ఏమొద్దు నేనే నడుస్తా అని చెప్పేసి అని నడుస్తా ఉంటది. వీళ్ళిద్దరు ఇంకా చిన్నప్పుడు జరిగిన ఫైట్స్ అవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటా ఉంటారు. అలా ఇద్దరు జోక్గా అయితే ఇంకా నవ్వుకుంటారు కొంచెం సేపు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇంకా నువ్వు నడవలేవు నేను ఎత్తుకుంటాడు. లింగింగ్ టైమో నేను ఇంకా చిన్న పిల్లని కాదు నన్ను దింపేసి అని చెప్పి అయితే దిగిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు, నేను తీసుకెళ్తా అని చెప్తా కదా అనేసి అని అంటే తనేమో ఖచ్చితంగా వద్దు అని చెప్పేసి అని అంటది. అన్న ఇప్పుడు ఏదో బాధలో ఉన్నట్టున్నావు అనేసి అని అంటాడు. అయినా నీ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు ఎంత స్వెల్లింగ్ వచ్చినాయో అసలు చూసుకున్నావా అనేసి అని అంటాడు. లింగింగ్ తో అతనికి మనీ ఇచ్చి నాకు టిష్యూస్ ఇంకా వాటర్ తీసుకొని రా అనేసి అని అంటది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మళ్ళా తన పర్స్ తీసుకొని తన పర్స్ తో మనీ పెట్టేసి వాటర్ కి టిష్యూస్ కి నీ మనీ ఏం నాకు అవసరం లేదని చెప్పి నేను తీసుకొస్తా అని చెప్పి అయితే అతనైతే వెళ్తాడు. ఇంకా తెచ్చినాక వీళ్ళిద్దరు కలిసి అయితే ఇక్కడ ఒక దగ్గర కూర్చుంటారు. తన కోసం అయితే స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని వస్తాడు. తను అప్పుడు తినుకుంటూ అడుగుతుంది నేను ఈ సిటీకి ఎందుకు వచ్చినా అని చెప్పేసి నీకు కొంచెం కూడా క్యూరియస్ గా లేదా అనేసి అని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నువ్వు మా ఇంటికి వచ్చినావు కదా ఏం తినాలనుకుంటున్నావు అనేసి అని అడుగుతాడు. నేను ఈ రోజు మీ స్కూల్కి వెళ్ళిన విషయం మీకు తెలుసా అనేసి అని అంటది. మీ స్కూల్ దగ్గర నా గురించే మాట్లాడుకుంటా ఉండే అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నువ్వు ఇప్పటి నుంచి అసలు క్యాక్సీ గురించి ఆలోచించడం మానేసేయాలి. నువ్వు చిన్నప్పుడు చూసిన అతనిలాగా ఇప్పుడు అతను లేడు. అతను సిటీకి వచ్చినప్పటి నుంచి మా ఎవరితో అయితే మాట్లాడట్లేదు. మేమెవరో కంప్లీట్ గా అసలు తెలియనట్టు యాక్ట్ చేస్తుంటాడు స్కూల్లో. మనం ఇప్పటి నుంచి ఇలానే ప్రిటెండ్ చేయాలి మనకు కూడా అతను ఎవరో తెలియనట్టు అని చెప్తాడు. అందుకేనా అతను ఇన్ని ఇయర్స్ నాతో మాట్లాడకుండా ఉన్నది మీరు కూడా బిజీగా ఉన్నదని చెప్పింది ఇందుకేనా అని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు మేము నీకు అయినా స్టార్టింగే చెప్పాలనుకున్నాము కాకపోతే క్యూన్యన్ చెప్పింది అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ గా ఉంటారు అందుకే చెప్పొద్దు అన్నదని అంటాడు. మరి ఆ లెటర్ సంగతి ఏంటి అది ఇలా అందరికి పాస్ ఆన్ అయిందని అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు అది ఫెయిలింగ్ పంపించిండలా అతను క్యాక్సీ ఫ్రెండ్ ఇప్పుడు ఆ లెటర్ అలా పాస్ ఆన్ అయ్యేలాగా చేసింది క్యాక్సీ అని అంటది. ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఇలా చేసింది ఇది క్యాక్సీ అని చెప్తాడు. నేనైతే ఈ రోజు స్కూల్లో క్యాక్సీని అయితే చూస్తున్నాను అతన్ని చూడగానే గుర్తయితే పట్టినాను. అతను అందరి ముందే చెప్పిండు నేనంటే ఎవరో తెలియదు అని చెప్పి అసలు అతను అలా ఇలా మారిండు అనేసి అని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు నీకు గుర్తుందని ఒక మాట చెప్పేదానివి సిటీ మనుషుల్ని బ్రతుకున్నప్పుడే తినేస్తుంది అని చెప్పి అలా ఇప్పుడు క్యాక్సీని కూడా సిటీ తినేసింది అని చెప్తాడు. మనకు తెలిసిన క్యాక్సీ ఇప్పుడున్న క్యాక్సీ ఒకడు కాదు అని చెప్తాడు. అవును అదైతే నిజమే అని అంటది. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అసలు నువ్వు ఇక్కడికి వచ్చావు అని తెలిస్తే మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును మీ పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి చూసినప్పుడల్లా చాలా అడోర్ చేస్తుండే అని అంటది. మా మమ్మీ ఊరికే జోక్ చేస్తుండే నిన్ను కిడ్నాప్ చేస్తే తన కూతురులాగా ఎప్పటికీ తన దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పి అని అంటాడు. వీళ్ళిద్దరు వస్తుంటే వీళ్ళిద్దరు ముందు నుంచి ఒక కార్ అయితే వెళ్తుంది. ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు అనేసి అని అడుగుతుంది అతన్ని.
అప్పుడు అతను అంటాడు అదే క్యాక్సీ వాళ్ళ ఇల్లు, క్యాక్సీ వాళ్ళ కారే ఇప్పుడు వెళ్తుంది అనేసి అని అంటాడు. అందులో నుంచి అప్పుడే క్యాక్సీ వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ అందరు కలిసి అయితే దిగుతారు. ఇంకా లింగింగ్ తో వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకిక్కడ క్యాక్సీ వాళ్ళ మదర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటది. నేను మీ పేరెంట్స్ కి కాల్ చేయనా, వాళ్ళని వచ్చి పిక్ చేసుకోమని అనేసి అని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది ఈ రోజు ఇక్కడ జరిగింది మా పేరెంట్స్ తో చెప్పకండి అని చెప్తది. ఇంకోసారి మీరు ఇలా చేయొద్దు, మీ ఏజ్ లో మీరు మంచిగా చదువుకోవాలి అంటే. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది మీరైతే క్యాక్సీని బ్లేమ్ చేయకండి అని చెప్తా ఉంటది. అప్పుడు లింగింగ్ తో అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనేసి అని అడుగుతుంది. ఎవరికి తెలుసు, ఆమె పేరైతే సెన్స్ జైమన్, మా క్లాస్ లో చాలా ప్రెటీ గర్ల్ అనేసి అని అంటారు ఆమెని అని అంటాడు. క్యాక్సీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆమె సెకండ్ ర్యాంక్ వస్తుంది క్లాస్ లో. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు ఆ విషయం అయితే నాకు తెలీదు అని అంటాడు. అతను మాతో ఎప్పుడో మాట్లాడడం ఆపేసిందని అంటాడు. ఆయన ఇప్పుడు అతను చదివే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు, మాతో చెయ్యడు అనేసి అని అంటాడు. ఆమె లాంటి వాళ్ళతో నా అనేసి అని అంటది. లేదు ఇంకా కొంతమంది ఉన్నారు అందులో, ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాడైతే పెద్ద వేస్ట్ అనేసి అని అంటాడు. ఇంకిక్కడ వీళ్ళ మదర్ ఈమెతో అంటది క్లాస్ లో ఎవరో ఇతనికి లవ్ లెటర్ రాసిరంట కదా అని అంటది ఆమెతోటి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది క్లాస్ లో అతనికి చాలా మంది లవ్ లెటర్స్ రాస్తారు కానీ క్యాక్సీ మాత్రం ఎవరికి రెస్పాండ్ అయితే కాడు అని చెప్తది. ఇంకా తను వెళ్ళిపోతా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతుంటది. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే కామ్ గా ఇంకా వెళ్తుంటారు. వీళ్ళ ఇంటికి అయితే వస్తారు. రాగానే వీళ్ళ ఫ్రెండ్ అంటాడు నేను కలవడానికి వాళ్ళు వస్తున్నాను, నువ్వు ఇక్కడ దాచుకోని అంటాడు. సో వీళ్ళ ఫ్రెండ్ అంటారు అయ్యో మీరు వచ్చే వరకు తనైతే వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరితో అంటాడు. వెళ్ళిపోయిందా సరే అయితే మేము కూడా వెళ్తాం అని చెప్పేసి అని ఇలా బయటికి వచ్చినట్టు వస్తారు. వచ్చి సడన్ గా ఇలా తొంగి చూస్తారు. చూసి మేము పట్టేసుకున్నాం అనేసి అని అంటారు. ఇక వాళ్ళు అంటారు మేము నిన్ను రికగ్నైజ్ చేయలేము అనుకున్నావా అనేసి అని అంటారు. సరే మంచి దొరకబట్టిరు అని అంటది. ఇంకా అందరు కలిసి అయితే కూర్చుంటారు. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే క్వెన్యన్ అయితే డ్రెస్ ఇచ్చింది చేంజ్ చేసుకో అని చెప్తారు. ఇంకా వాళ్ళ మమ్మీ నూడిల్స్ చేసిందని అయితే తినకైతే నూడిల్స్ ఇస్తారు తినమని చెప్పి. ఇంకా కున్షాన్ ఎలా ఉంది అని అడుగుతా ఉంటారు. మేము లేకపోయారికి నీకు ఇక్కడ లోన్లీగా ఉంది కదా అని అంటే అలా ఏం లేదు, స్ప్రింగ్ సీజన్ లో చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. మమ్మీ అయితే లోకస్ స్టీమ్డ్ రైస్ అయితే ఇంకా చేస్తూనే ఉంది, నేను ఒక్కదానే ఫినిష్ చేస్తున్నా అదంతా అని చెప్తుంది. ఇంతలోపు ఇక్కడికి లింగింగ్ టు వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేస్తారు. ఇంకా ఆంటీ అయితే చెప్తుంది మీ పేరెంట్స్ వచ్చిరు అని చెప్పి. ఇంకా వెంటనే వెళ్ళి వాళ్ళ డాడీని అయితే హగ్ చేసేసుకుంటది. వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు చెప్పకుండా ఎందుకు వచ్చావు అనేసి అని అడుగుతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వెతుక్కుంటే అయితే మేము వచ్చేస్తామని అంటారు. ఇంకా అందరు కలిసి అయితే ఇక్కడ కూర్చుంటారు. ఇంకా లింగింగ్ టు అయితే వాళ్ళ పేరెంట్స్ కి సారీ అని చెప్తుంది, మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు అని అంటది. ఇంకా వాళ్ళ అంకుల్ అంటాడు లింగింగ్ టు అయితే ఇంక ఇక్కడ స్కూల్ కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయినామని అంటాడు. ఇంకా తను క్యూన్షాన్ లో అయితే ఉండొద్దు అనేసి అని అంటాడు. నీ ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడే స్కూల్ కి వెళ్దు అని చెప్తాడు. ఇంకా వాళ్ళ అంకుల్ అంటాడు వాళ్ళ డాడీ తోటి నువ్వు ఇప్పటికైనా మా అడ్వైస్ తీసుకొని మెడికల్ కి ట్రాన్స్ఫర్ అయిపోండి అని చెప్తాడు. ఇంకా ఇక్కడ ప్రాజెక్ట్ కూడా 1 year ఉంది. ఇంకా లింగింగ్ తో కూడా ఇంక ఇక్కడ వీళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంటది, సో అందుకే మీరు ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్తాడు. చిన్నప్పుడు అంటే ఓకే గానీ ఇంకెప్పుడు స్కూల్ ఏజ్ నువ్వు దాటుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్తాడు. ఇంకా అక్కడ ఒక అంకుల్ అంటాడు ఈ రోజు కనుక మేనేజర్ జాంగ్ ఉంటే మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవడానికి పేపర్ వర్క్ చాలా తొందరగా చేపిస్తుండే అని అంటాడు. వాళ్ళ డాడీ అంత తొందర ఏం లేదు అని అంటాడు. అతను అంటాడు అసలు మిమ్మల్ని కలవడానికనే వస్తుండే అతను, కాకపోతే అనుకోకుండా వాళ్ళ కొడుకు ఎవరో అమ్మాయితో వెళ్ళిందంట అందుకే రాలే అని అంటాడు. క్యాక్సీ ఎవరో అమ్మాయితో అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంట అని వాళ్ళ పిల్లలతో అయితే చెప్తాడు. వీళ్ళందరూ అయితే ఇంకా డిన్నర్ తర్వాత లింగింగ్ టోకి చూపించడానికి అని చెప్పేసి ఒక ప్లేస్ కి ముగ్గురు కలిసి బైసికల్స్ మీద అయితే వెళ్తారు. వీళ్ళైతే లింగింగ్ టోని ఒక ప్లేస్ కి అయితే తీసుకొని వస్తారు. ఇది ఒక పార్క్. సో గ్రిల్ ఎక్కియడానికి లింగింగ్ టోన్ ఎక్కిస్తా అంటే నేనే ఎక్కుతా అని చెప్పి వాళ్ళకన్నా మంచిగా తన ఎక్కుతుంది. అందరు కలిసి అయితే ఇంక ఇక్కడ పార్క్ లోపలికి వస్తారు. రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు చిన్నప్పుడు డక్స్ చూడడానికి అని చెప్పేసి నువ్వైతే మమ్మల్ని పైకి అయితే హైక్ చేయించేదానివి మౌంటైన్స్ పైకి, ఇదిగో చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చాలా స్వాన్స్ అయితే ఉన్నాయి అని అనగానే తనైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది. మిమ్మల్ని అయితే ఇంకా ఈ సిటీ తినేయలేదు అని చెప్పేసి అయితే ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నువ్వు కూడా సిటీకి వచ్చేసి, మేము నీకు కావాలని కాదు మాకే నువ్వు కావాలి అని చెప్పేసి అని అరుస్తారు గట్టిగా. అలా ఇంకా వీళ్ళు ఇక్కడైతే కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకన్నా ముందు తనే ఫస్ట్ వచ్చా అని చెప్పేసి అని బయటికి అయితే వస్తుంది. వచ్చి ఇలా గ్రిల్ ఎక్కుతుంది. ఎక్కేవరికి చూసేవరికి పక్కనే ఎదురుగా క్యాక్సీ అయితే ఉంటాడు. తినైతే చూసుకోకుండా కొంచెం ఎక్కిన తర్వాత చూస్తుంది అనమాట. ఇంకా దిగాలా వద్దా, ఇప్పుడు అతని ముందు దిగితే ఇలా ఉంటది, దిగకపోతే ఇప్పుడు అతని వల్ల దిగలేదు అని చెప్పి ఇవన్నీ ఆలోచిస్తా ఉంటది. ఇంకా దిగి లింగింగ్ తో క్యాక్సీని అడుగుతుంది నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పి. అప్పుడు క్యాక్సీ అంటాడు క్యూనియన్ చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు అని, అందుకే ఇక్కడికి వచ్చినా అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటే సార్ నేను ఎవరో నీకు తెలుసా అనేసి అని అంటది. అప్పుడు క్యాక్సీ ఐఎమ్ సారీ అని అయితే చెప్తాడు. మరి అక్కడ ఎందుకు నేను ఎవరో తెలియదు అని ఎందుకు చెప్పినావు అనేసి అని అడుగుతుంది. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు అనేసి అని అంటాడు. ఇంకా ఆ టైంలో నాకు అదే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది అని అంటాడు. నేను ఎవరో నీకు తెలియదు అని చెప్పడం, నువ్వు నన్ను సేవ్ చేసినట్టు అనుకొని
అలా నేను ఎవరో తెలియదని చెప్పినావా? సరే నీకు అంత ప్రాబ్లం ఉండుంటే నువ్వు అట్లీస్ట్ నేను నీకు ఫ్రెండ్ అని చెప్పాల్సింది కదా అని అంటది. ఇంకా నేను రాసిన లెటర్ కూడా లవ్ లెటర్ కాదు, ఇంకా అది చుండ్లు కూడా ఒక ర్యాపిడ్, నేను అది ఇప్పుడు చెప్పే విషయం కాదు అనేసి అని అంటాడు. ఇంకా లింగింగ్ తో క్యాక్సీ దగ్గర దాకా వెళ్ళి అతను అలానే చూసి కామ్ గా ఏం మాట్లాడకుండా మళ్ళీ వెనకకి తిరిగి పార్క్ టోక్ అయితే వెళ్ళిపోతుంటది. మళ్ళీ ఇంకో రౌండ్ లోపలికి వెళ్దామని చెప్పేసి అని లోపల ఉన్న ఫ్రెండ్స్ తోటి అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత లింగింగ్ టోక్ అయితే అసలు నిద్ర పట్టదు, చాలా ట్రై చేస్తుంది పడుకోవడానికి, తనైతే నిద్ర రాదు. ఇంకా చిన్నగా అందరు పడుకున్నది చూసి మెల్లగా వచ్చి అయితే ఇంటికి అయితే తీసుకుంటది. తీసుకొని ఇంకా రోడ్ మీదకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత రోడ్ మీద చిన్న చిన్న స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటది. కలెక్ట్ చేసుకొని క్యాక్సీ వాళ్ళ ఇంటి మీదకి అయితే రాళ్ళైతే చిన్నగా ఒక్కొక్కటి ఇసిరేస్తా ఉంటది. ఇంకా అలా విసిరేసి చూస్తూ ఉంటది. క్యాక్సీ అయితే ఇంకా రావట్లే బయటికి అని అనుకుంటది. ఈ రిటర్న్ వెళ్దామని చెప్పి చూసేవరకు క్యాక్సీ ఉంటాడు అక్కడే బయట. ఇంక ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతటితో సెకండ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.